యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 మరియు 2027లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ రాయాలనుకునే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక ప్రత్యేకమైన బ్యాచ్ లాంచ్ చేస్తుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికి సంబంధించి ఈ బ్యాచ్ అనేది దాదాపు 10-11 నెలలు ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ సెప్టెంబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. వెస్ట్రన్ డెమోక్రసీస్ పాశ్చాత్య ప్రపంచంలో ఐడియాలజికల్ రిఫ్ట్ కనిపిస్తుందా? సిద్ధాంతపరంగా జనం పోలరైజ్ అయిపోతున్నారా? వాళ్ళ సమాజాల్లో ఒక రకమైన సివిల్ వార్ బయలుదేరిందా? అంటే ప్రజల్లోనే గ్రూపులు బయలుదేరాయా? అంటే నిజమే అని చెప్పాలి. పొలిటికల్ వైలెన్స్ ఈజ్ అ సింబల్ ఆఫ్ డెమోక్రటిక్ బ్యాక్ స్లైడ్ ఈవెన్ ఇన్ వెస్ట్రన్ డెమోక్రసీస్. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య మనం వెస్ట్రన్ వరల్డ్లో అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఈ దేశాల్లో విపరీతమైన పోలరైజేషన్ చూస్తున్నాం. ఐడియాలజికల్గా చాలా పెద్ద రిఫ్టే బయలుదేరిందనమాట. ఒక పెద్ద ఫాల్ట్ లైనే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అనమాట. అసలు ఏంటి ఐడియాలజికల్ పోలరైజేషన్? ఉదాహరణకి అమెరికన్ కేస్ స్టడీ తీసుకుందాం. అమెరికాలో కూడా మనం ఐడియాలజికల్ పోలరైజేషన్ విపరీతంగా చూడొచ్చు. ఇక్కడ అమెరికాలో మనకి రెండు భావజాలాలు సిద్ధాంతపరంగా విపరీతంగా గొడవ పడుతున్నాయి, కాన్ఫ్లిక్ట్ జోన్లో ఉన్నాయి. ఏంటవి? లిబరల్స్ అండ్ కన్జర్వేటివ్స్. మనం చూస్తే కనుక సిలికాన్ వ్యాలీ అంటే కాలిఫోర్నియా ఈ ప్రాంతం అంతా ఈరోజు ఆ స్థాయిలో ఉండి సర్వీస్ సెక్టర్ అంతా గ్రో అయిందంటే దానికి కారణం అమెరికాలోని డెమోక్రాట్స్ అంటే లిబరల్స్ అని చెప్పొచ్చు. అదేవిధంగా అమెరికాలోని హింటర్లాండ్స్ కంట్రీ సైడ్ అక్కడంతా కూడా రిపబ్లికన్స్ ప్రాబల్యం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఒక పక్క సర్వీస్ సెక్టర్ అంతా కంప్లీట్గా డెమోక్రాట్స్ వైపు మొగ్గు చూపితే ఇంకో పక్క మ్యానుఫ్యాక్చరింగ్ బెల్ట్ కావచ్చు, అగ్రేరియన్ బెల్ట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రిపబ్లికన్స్ అంటే కన్జర్వేటివ్ సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. మనం చూస్తే అమెరికాలో రస్ట్ బెల్ట్ అని ఉంటుంది. ఒకప్పుడు ఆటోమొబైల్ సెక్టర్కి, ఆటో పార్ట్స్కి చాలా ఫేమస్. ఈ రస్ట్ బెల్ట్ మొత్తం కూడా ఎక్కువగా రిపబ్లికన్స్ వైపు ఉంటుంది, కన్జర్వేటివ్స్ వైపు ఉంటుంది. అంతేకాదు అమెరికాలోని సౌత్ ఈస్టర్న్ స్టేట్స్, అగ్రికల్చర్ స్టేట్స్, అలబామా కావచ్చు, మిస్సౌరీ కావచ్చు, ఇవన్నీ కూడా రిపబ్లికన్స్ వైపు ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ అమెరికాలో ఐడియాలజికల్గా లిబరల్స్ లేదా డెమోక్రాట్స్ వీళ్ళు గ్లోబలైజేషన్ సపోర్ట్ చేస్తారు, సర్వీస్ సెక్టర్ని సపోర్ట్ చేస్తారు. ఉదాహరణకి కాలిఫోర్నియా కావచ్చు, పెన్సిల్వేనియా కావచ్చు, వీళ్ళందరూ అనమాట. అదే కన్జర్వేటివ్స్ కానీ రిపబ్లికన్స్ కానీ వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్రిస్టియన్ వాల్యూస్, ప్రాపర్ క్రిస్టియన్ వాల్యూస్ని సపోర్ట్ చేస్తారు. దీన్నే మనం అక్కడ బైబుల్ బెల్ట్ స్టేట్స్ అంటాం. సౌత్ అమెరికాలో కొన్ని స్టేట్స్ని బైబుల్ బెల్ట్ స్టేట్స్ అంటాం అనమాట. అంటే ఎక్కువగా చర్చ్కి వెళ్ళటం, ఎక్కువగా క్రిస్టియన్ వాల్యూస్ ప్రమోట్ చేయడం ఇదంతా అక్కడ ఉంటుంది అనమాట. వీళ్ళందరూ కూడా రిపబ్లికన్ సపోర్ట్ చేస్తారు. అంటే పాత రోజుల్లో సివిల్ వార్ టైంలో అమెరికాలో కనిపించే రిఫ్ట్ ఇప్పుడు మళ్ళీ అమెరికాలో కనిపిస్తుందా? ఈ లిబరల్స్కి మరియు కన్జర్వేటివ్స్కి మధ్య ఒక రకమైన తేడా, పీపుల్ కూడా, సొసైటీ కూడా, అమెరికన్ సొసైటీ కూడా కంప్లీట్గా డివైడ్ అయిపోయిందా? ఫాల్ట్ లైన్ మనకు క్లియర్గా కనిపిస్తుంది అంటే కనిపిస్తుందనే చెప్పాలి. ఉదాహరణకి ఎవరైతే డెమోక్రాట్స్ లేదా లిబరల్స్ ఉన్నారో వాళ్ళు మహిళా హక్కుల్ని సపోర్ట్ చేయటం, క్లైమేట్ చేంజ్ వాతావరణంలో మార్పులు ఆపటం అంటే ప్రో ఎన్విరాన్మెంటల్ యాక్టివిజంని సపోర్ట్ చేయటం, ఎల్జీబీటీ రైట్స్ని సపోర్ట్ చేయటం, అబార్షన్ రైట్స్ని సపోర్ట్ చేయటం, ఇమిగ్రేషన్స్ని రానివ్వటం అంటే ఇమిగ్రెంట్స్ని రానివ్వటం, మల్టీ కల్చరిజం ప్రమోట్ చేయటం, ఇవన్నీ వీళ్ళు చేస్తుంటారనమాట లిబరల్స్. అదే కన్జర్వేటివ్స్ ఇప్పుడు రిపబ్లికన్స్ మోస్ట్లీ వీళ్ళందరూ అనమాట. వీళ్ళందరూ కూడా యాంటీ అబార్షన్, ప్రో గన్ రైట్స్, జూడియో క్రిస్టియన్ వాల్యూస్ని ప్రమోట్ చేయటం, ముఖ్యంగా వైట్ సొసైటీస్ని ప్రమోట్ చేయటం, ఇండస్ట్రీస్ని సపోర్ట్ చేయటం, యాంటీ ఇమిగ్రేషన్, యాంటీ గ్లోబలైజేషన్ ఇదంతా వాళ్ళు అనమాట. అండ్ ఎకనమికల్గా కూడా మా దేశమే గొప్ప అవ్వాలి, మా కల్చరే గొప్ప, మా దేశమే గొప్ప అవ్వాలి, మా ఇన్వెస్ట్మెంట్స్ మా దగ్గరే ఉండాలని డొనాల్డ్ ట్రంప్ దీనిలో మోడర్న్ మేనిఫెస్టేషన్ అని చెప్పొచ్చు. అంటే ఈ కొత్త రకం ఈ కన్జర్వేటివ్ వాల్యూస్కి రిపబ్లికన్ రిప్రజెంటేటివ్గా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారనమాట. డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, రీసెంట్గా అసాసినేషన్ గురైన చార్లీ కర్క్, ఈయన కూడా ఈ వాల్యూస్నే ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ గన్ రైట్స్ని కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు అనమాట. చార్లీ కర్క్ రీసెంట్గా ఊటా యూనివర్సిటీలో స్పీచ్ ఇస్తుండగా ఆయన చంపేశారు, గన్తో కాల్చి చంపేశారని మనకు తెలుసు అనమాట. ఈయన కూడా చాలా కన్జర్వేటివ్, అమెరికాలో ఫార్ రైట్ యాక్టివిస్ట్ అని చెప్పొచ్చు అనమాట. వీళ్ళందరూ కూడా గన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయటం, అదేవిధంగా అమెరికన్ కల్చర్ గొప్పదని చెప్పటం, ఎకనామిక్ ప్రొటెక్షనిజం మీద ఎక్కువ దృష్టి పెట్టడం, అమెరికా సపరేట్, మేమే మా డిస్టింక్ట్ కల్చర్ అనుకోవటం, దాంతోపాటు కొంతవరకు అప్పుడప్పుడు ఇస్లామోఫోబియా స్ప్రెడ్ చేయటం, ఇవన్నీ చేస్తుంటారనమాట. అయితే ఇది అమెరికన్ సొసైటీ ఎగ్జాంపుల్. అమెరికాలో కాదు, వెస్ట్రన్ సొసైటీస్లో చాలా సొసైటీస్లో మనకి ట్రెండ్స్ కనిపిస్తున్నాయి అనమాట. ఐడియాలజికల్గా సొసైటీ కూడా డివైడ్ అయిపోయింది. ఉదాహరణకి యూకే చూసుకుంటే రీసెంట్గా మనం చూసాం యునైట్ ఫర్ కింగ్డమ్ అని చెప్పి ఒక పెద్ద ర్యాలీ జరిగింది. దానిలో వైట్ సుప్రమసీ, వైట్ నేషనలిజం అనే కాన్సెప్ట్ మళ్ళీ ప్రమోట్ చేస్తున్నారు. మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కాన్సెప్ట్ ఎలా ఉన్నా ఇప్పుడు మేక్ యూరోప్ గ్రేట్ అగైన్ అని చెప్పి ఇంకొక నినాదంతో బయటకు వస్తున్నారనమాట. అంతేకాదు ఇక్కడ క్లాష్ ఆఫ్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. సొసైటీలో క్లియర్ ఫాల్ట్ లైన్స్ అనమాట. ఒకళ్ళు ఒక వాల్యూ సిస్టమ్ నమ్మితే ఇంకొకళ్ళు సొసైటీలో ఇంకొక గ్రూప్ ఇంకొక వాల్యూ సిస్టమ్ నమ్ముతున్నారనమాట. అంతెందుకు
అంతెందుకు 2022లో రిషి సునాక్ యూకే ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు చాలామందికి నచ్చలేదు, ఒక బ్రౌన్ పర్సన్ మన ప్రైమ్ మినిస్టర్ అవటం ఏంటి అని చెప్పి. అంతెందుకు ఈ మధ్య కూడా మనం విన్నాం, విన్స్టన్ చర్చిల్ దాదాపు 80 సంవత్సరాల క్రితం బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారో ఆయన గ్రేవ్ యార్డ్లో కూడా కూర్చుని, అంటే ఆయన శవపేటికలో కూర్చుని కలవరపడుతూ ఏడుస్తూ ఉంటారంట, ఒక బ్రౌన్ పర్సన్ మనల్ని ఏలాడా, ఒక బ్రౌన్ పర్సన్ మన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడా అని చెప్పి. అంటే వాళ్ళకి అంత రేసిజం అనమాట, అంత రేషియల్ సుప్రమసీ అనమాట. అది మళ్ళీ బయటకు వస్తుంది, ఆ ట్రెండ్స్ మళ్ళీ బయటకు వస్తున్నాయి. ఓ పక్క మనం చూస్తే ఈ కంట్రీస్లో వెస్ట్రన్ సొసైటీస్లో ఫార్ రైట్, అంటే మా దేశం మాదే, మా కల్చర్ మాదే, మా సొసైటీస్ మావే, మా వైట్ సుప్రమసీ మాదే అని చెప్పి. రీసెంట్గా మనం చూస్తే కనుక గత సంవత్సరంలో యూకేలో కన్జర్వేటివ్ పార్టీ బాగా పడిపోవడానికి, అదేవిధంగా అమెరికాలో కమలా హ్యారిస్ గెలవపోవడానికి కూడా కొంతవరకు వైట్ సుప్రమసీ, రేసిజం, ఇమిగ్రేషన్ పాలసీసే కారణం అని చెప్పుకోవచ్చు. యూరోప్లో కూడా అనేక దేశాల్లో ఫార్ రైట్ పుంజుకుంటుంది. మనం చూస్తే స్పెయిన్లో వాక్స్ పార్టీ కావచ్చు, ఇటలీలో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ కావచ్చు, జర్మనీలో ఏఎఫ్డి కావచ్చు, అదేవిధంగా యూకేలో ఫ్రీడమ్ యూకే పార్టీ కావచ్చు. చాలా రైట్ వింగ్ పార్టీస్ పుంజుకుంటున్నాయి అన్నమాట. మనకి ఇక్కడ ఒక పొలిటికల్ థింకర్ గుర్తు రావాలి, జాన్ లాక్. సమాజంలో ఒక డెమోక్రసీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండాలి. అయితే ఎక్కువ మంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమందికి ఆ ప్రభుత్వ విధానాలు నచ్చకపోయినా కాస్త టాసిట్ కన్సెంట్ కూడా ఉండాలన్నమాట. అంటే మెజారిటీ రూల్కి సపోర్ట్ ఇస్తూ ఉండాలి. కానీ ఇక్కడ మనం చూస్తే సమాజంలో చిన్న చిన్న గ్రూప్స్ కూడా బయటకు వచ్చి గొడవ చేస్తున్నాయి, పెద్ద పెద్ద ఫాల్ట్ లైన్సే బయటకు వస్తున్నాయి అనమాట. ఈ టైంలో వెస్ట్రన్ సొసైటీస్ ఎట్టిపోతున్నాయి, వాళ్ళు ఐడియాలజికల్గా ఏ విధంగా కొట్టుకుంటున్నారని ఆలోచించేదానికన్నా మన సమాజం, భారత సమాజాన్ని ఎలా నిర్మించుకోవాలి, మన వాళ్ళకి భారతదేశంలో అవకాశాలు ఎలా ఇవ్వాలి, మన వాళ్ళని ఈ రిఫ్ట్లో కొట్టుకుపోకుండా మన సమాజాన్ని కాపాడుకుని మన దేశాన్ని కాపాడుకునే శక్తి ఎలా ఇవ్వాలి, అదేవిధంగా వికసిత్ భారత్ వైపు మనం అడుగులు ఎలా వేయాలి, ఇదే మనం ఆలోచించుకోవాల్సిన సమయం.